రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా కూడా మేడిగడ్డ కూలలేదు, మేడిగడ్డ పటిష్టంగానే ఉందని చెప్పేసి పలుసార్లు పలు విధాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా విజువల్తో సహా చెప్పడం కూడా జరిగింది, చూపెట్టడం కూడా జరిగింది. ఈ రేవంత్ రెడ్డి కాళేశ్వరం రిపేర్ చేయి, రైతులకు నీళ్ళంది అంటే లేదు లేదు నేను ఏదైనా అభివృద్ధి చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోకాలు అడ్డు పెడతా ఉన్నారు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే గింత పొడుగు కట్టలు పెడతా ఉన్నారు కాళ్ళల్లో అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు కదా. ఎన్డీఎస్ఏ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఖుల్లా స్టేట్మెంట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కాళేశ్వరం రిపేర్ చేయడం నీ బాధ్యతే, కాళేశ్వరంతో నీళ్ళు అందించడం నీ బాధ్యత అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇరికిచ్చేసింది. ఇప్పుడు కక్కలేక మింగలేక సావలేక బతకలేక ఈరోజు ముందుకు పోలేక వెనక్కి రాలేక వెనకను ముందుకు పోయి అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని విధాల నుంచి చిక్కులు ఏర్పడ్డాయి, ఇక చిక్కుకోవడం తప్ప వేరే పని చేయాల్సిన పని ఏంది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది కథ అంతా. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం పంపిదో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఫర్ టెక్నికల్ అసెస్మెంట్ సేఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యూరింగ్ డ్రాట్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఏ రెగ్యులేటరీ బాడీ established under the Dam Safety Act 2021 to provide for the surveillance, inspections, operations and maintenance of the specified dam for prevention of dam failure, related disasters and to provide for institutional mechanism to ensure their safe functions and for the matters connected therewith or incidental thereto. The primary focus of NDSA is exclusively on the safety and structural integrity of dams and barrages. It is important to note that the NDSA's mandate does not cover the planning of projects or the operational decisions of where and for what utilization water is to be drawn. Decisions regarding water allocations for irrigation to drinking water during drought conditions ఆర్ పాలసీ మ్యాటర్స్ ఫర్ ద కాన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. అయితే ఏమంటుందంటే ఇప్పుడు ఏ డ్యామ్ అయితే కూలిపోయే సిచ్యువేషన్లో కానీ డేంజర్లో ఉంటే దాన్ని మాత్రమే మేము చెప్పగలం, దాన్ని మీరు రిపేర్ చేసుకోమని మేము చెప్పగలం, అంతే. మా పని చెప్పడం వరకే, స్టేట్మెంట్ ఇవ్వడం వరకే. కానీ ఎండిపోయిన పొలాలకు కానీ కరువు వచ్చినప్పుడు కానీ ఆ బరాజులు రిపేర్ చేయించి నీళ్ళు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సీఎంకి మాత్రమే ఉందని చెప్పేసి ఇక్కడ ఎన్డీఎస్ఏ క్లియర్ కట్గా చెప్తా ఉంది. రేదేపైన ఫ్లడ్స్ వచ్చినా లేకుంటే ఇంకేదైనా వచ్చినా ఆ బరాజులు కూలిపోతే విపరీతమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెలిపింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, లేదు అది కూలిపోయింది, అది అసలే లేదు, అసలు అది చూద్దామంటే కూడా అక్కడ లేదు, ఆ విధంగా అది కూలిపోయిందని మాట్లాడారు. మరోసారి బయటపడ్డ రేవంత్ రెడ్డి కుట్ర, కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయకూడదని తాము చెప్పలేదని స్పష్టం చేసిన ఎన్డీఎస్ఏ. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్డీఎస్ఏ స్పష్టత, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని ఎత్తి పంపారా లేదా అనే నిర్ణయం తీసుకునే అధికారం జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ ఎన్డీఎస్ఏకు లేదని స్పష్టం. మీరు నీళ్ళు ఎత్తద్దు, ఆ ప్రాజెక్ట్ కూలిపోయేటట్టు ఉంది అని మేము ఎప్పుడు చెప్పాం, ఆ ప్రాజెక్ట్ని రిపేర్ చేసుకోవాలి అని మాత్రమే మేము చెప్పగలం. నీళ్ళు ఇవ్వాలా ఇవ్వవద్దా అని చెప్పేసి ఆ నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అధికారులే చెప్పాలంటే ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎన్డీఎస్ఏ ప్రధాన బాధ్యత ఆనకట్టు బ్యారేజీల భద్రత మరియు నిర్మాణ స్థిరత్వాన్ని పరీక్షించడం మాత్రమే. ఆనకట్టల తనిఖీలు, భద్రతా పరిస్థితులు, పరిశీలన, నిర్వహణ, పునరుద్ధరణ వంటి అంశాలపై ఎన్డీఎస్ఏ దృష్టి ఉంటుంది. అయితే కరువు పరిస్థితుల్లో రైతులు సాగునీరు లేదా ప్రజలు తాగునీరు అందించేందుకు నీటిని ఎక్కడి నుంచి ఎంత మేరకు ఏ విధంగా ఉపయోగించాలనేది నిర్ణయం ఎన్డీఎస్ఏ పరిధిలోకి రాదు. ఇది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధి విధానాల నిర్ణయము. మేడిగడ్డ బ్యారేజ్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర బ్యారేజీల భద్రత పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఒక సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి యొక్క కుట్ర కుల్లంకుల్లాగా బయటపడతా ఉంది. మొన్న ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంది, ఎన్డీఎస్ఏ చెప్పింది మేడిగడ్డ పనికి రాదు, నీళ్ళు ఇవ్వకండి, ఈ పాటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి డ్రామా చేసిండు కదా. చదువు రాదా, చదువు వస్తే ఇంత ఇబ్బంది ఉండా? ఆ రోజే ఎన్డీఎస్ఏ మంచి స్టేట్మెంట్ ఇచ్చింది, దాన్ని రిపేర్ చేసుకోండి, అనవసరంగా బరాజులు కూలిపోతే పక్క రాష్ట్రాలకు అవకాశాలు అయిపోతాయి, మీ తెలంగాణ మళ్ళీ మీరు కొట్లాడారు, ఇంత చేసిర్రు, దయచేసి దాన్ని రిపేర్ చేయమని చెప్తే ఏం చేసి నేనే 2 పార్టీలో ఉండేటోడు, అటు ఇటు కారు పెట్టినోడు ఇక కంపల్సరీగా అది కూలిపోయిందని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్తుంది, నీళ్ళు ఎత్తి ఇవ్వద్దని మాట్లాడారు వీళ్ళు. ఈ కమిటీ ఎన్డీఎస్ఏలోని సాంకేతిక సభ్యుడు అధ్యక్షత వహిస్తున్నాడు.
కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి, సిడబ్ల్యూపిఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ వంటి సంస్థలకు చెందిన నిపుణులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టుని రైతులకు నీళ్లు అందించాలని లేదా అనేక నిర్ణయం తీసుకోవాల్సింది బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. అదే సమయంలో నీటి పంపింగ్ చేసే ముందు బ్యారేజీల భద్రత పరిస్థితి, సాంకేతికత నిపుణుల సూచన, పునరుద్ధరణ పనులు స్థితిని ప్రారంభం సమగ్రంగా పరిశీలించాలి. సారాంశం చెప్పాలంటే ఎన్డీఎస్ఏ నీటి వినియోగం నిర్ణయం తీసుకోదు, అది ఆనకట్టల భద్రతను పర్యవేక్షిస్తుంది. కాళేశ్వరం నీటి రైతులకు అందించేలా లేదా నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలదే. ఏమని చెప్పింది? సరిగ్గా పడ్డది. ఇప్పుడు ఉంటుంది కదా చిన్న ఆయాడు, లడ్డు కావాలా నాయన, 2 లడ్డులు కావాలా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఆ తీరుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పని కూడా అట్లనే అయింది. డబుల్ మీటా ధమాకా. కాళేశ్వరం కూలిపోయింది, వంగిపోయింది, ఎన్డీఎస్ఏ చెప్పిందని మొన్నటిదాకా డ్రామాలు ఎగిరింది. ఏమని? అరే నాయన, కాళేశ్వరం నీళ్ళు ఆపితే కింద ఉన్న భద్రాచలము 33 ఊర్లు కొట్టుకోబోతాయి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది, జాతీయమే చెప్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది, నీళ్ళు ఇవ్వద్దని వాళ్ళు చెప్తూనే ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో గొంతు దించుకుని అరెండు కదా. కానీ అసలు ముచ్చట చూసుకుంటే సీన్ అంతా తారుమారైపోయింది. సీన్ అంతా సినిమా లెవెల్లో తారుమారైపోయింది. దెబ్బకు దిగొచ్చింది ప్రభుత్వం. ఈరోజు సచ్చుకుంటా ఏదో ఉంటుంది కదా వ్యవహారము, చేసుకున్న పాపానికి ఏడ్చుకుంటా జీవితం గడపాలని చెప్పేసి ఉంటుంది కదా. అదే తీరుగా రేవంత్ రెడ్డి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్ తగ్గట్టుగా ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? ఇన్ని రోజులు కాళేశ్వరం కూలింది అని చెప్పేసి 2 సంవత్సరాలు ప్రభుత్వం కాలయాపన చేసింది దేని మీద? ఇదే విషయం మీద. 2 సంవత్సరాలు కాళేశ్వరం కూలింది, వంగింది, తొంగిందని చెప్పేసి 2 సంవత్సరాలుగా మాట్లాడి తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి, తెలంగాణ ప్రజల్ని ఎర్రోళ్ళని చేసి ఈ విధంగా ఆటాడుకున్న ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఆటాడుకుంటుంది. దమ్ముంటే కట్టు, లేకుంటే నిన్ను వదిలేది లేదు అని చెప్పేసి అన్నట్టుగా సాగుతూ ఉంది. అందుకని హరీష్ రావు గారు ఆషామాషి కాదు, ఇది సబ్జెక్ట్ వాడు ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, చెక్కేస్తూ ఉన్నాడు హరీష్ రావు. ఒక సైడ్ నుంచి చెక్కుకుంటూ వస్తూ ఉన్నాడు హరీష్ రావు, ఒక సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నీళ్లు వదులుకుంటూ వస్తుంది, ఇటు చెక్కుతున్నాడు, నీళ్ళు వదులుతూ ఉన్నారు. సో మేడిగడ్డ అనేది ఒక్కటి చెప్తా వినుర్రి. పోలవరం ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు. వరద వస్తుంది, కొట్టుకుపోతుంది, వరద వస్తుంది, కొట్టుకుపోతుంది. కానీ కేసీఆర్ 2 సంవత్సరాల కాళేశ్వరాన్ని కట్టి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా ప్రాజెక్టుని బిల్డ్ చేసిండు. ఈ చరిత్ర గురించి రేవంత్ రెడ్డి మాట్లాడు. ఆ చరిత్ర గురించి కూడా ఈ నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత సబ్జెక్టు, దమ్ము, ధైర్యం ఏది లేదు. వాళ్ళు అసలే ప్రిపేర్ అయ్యి రాలు. వాళ్లకు ఏ బేసిన్ మీద ఏ ప్రాజెక్టు ఉందో కూడా తెలియనంత గొప్పోళ్ళు వాళ్ళు. ఎక్కడో పాత ఇనుప సామాన్లు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారు, గేటు వాచ్మెన్ కూడా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి నీటిపారుదల శాఖ మంత్రిగా చేస్తారు. ఇటువంటి గొప్ప దేశం మనది, ఇంత గొప్ప రాష్ట్రం మనది, అంత అద్భుతమైన ప్రజలు మనోళ్ళు. సో వి కైండ్లీ అండ్ గట్టిగా చెప్పాలంటే గర్వపడాలి మనం. ఇంతటి గొప్పటి సామ్రాజ్యం, ఇంత గొప్పటి దురదృష్టకరమైన ప్రజల మధ్య బతుకుతా ఉన్నాం, నాయకుల మధ్య బతుకుతా ఉన్నాం. సో మీరే చెప్పండి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉండబోతుందో ఇక.